హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వంకాయ బెండకాయ చిలకడదుంపతో కర్రీ చేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చూసి మీరు ఇంట్లో ట్రై చేసుకోండి. వంకాయలు మెత్తగా మగ్గిన తర్వాత మనం బెండకాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు బెండకాయలు వేసుకుని కొంచెంసేపు మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకో వెజిటేబుల్ వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకున్నాం. మా చెట్టుకు కాసిన చిలకడదుంప కూడా వేసుకుంటున్నాం. మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాం. దీంట్లో అన్నీ వేసుకున్నాక ఉప్పు కారం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని వండుకోవాలి. తర్వాత తాలింపు కూడా పెట్టుకుంటే సూపర్ ఉంటుంది కర్రీ. ఇలా బాగా ఉడికిన తర్వాత దానికి చాలా కమ్మగా ఉంటుంది. చిలకడదుంప, పులుపు, మామిడికాయ, బెండకాయ, వంకాయ కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఉడుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్ తాలింపు కూడా వేసేసాను. కూర అయితే సూపర్ ఉందంటుంది మా అమ్మ. మీరు కూడా భోజనానికి వస్తే మీకు కూడా పెట్టేస్తాను.